గురుగారు, జాతక పరంగా ఒక వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. శాస్త్రం ఎప్పుడూ ఏది అసంబద్ధంగా అసంపూర్ణంగా విడిచిపెట్టదు. ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా తెలియజేస్తుంది. అర్థం చేసుకోకపోవడం, అనుసరించకపోవడం, ఇవి రెండు మనం చేసే తప్పులు అవుతాయి. జాతక చక్రంలో లగ్నం నుంచి దశమ భావం రాజ్యభావం, ఈ భావానికే కర్మభావం అని పేరు. బృహజ్జాతకం అనే అత్యంత పురాతనమైన జ్యోతిష శాస్త్ర గ్రంథం కర్మజీవాధ్యాయం అనే పేరిట 4 శ్లోకాలలో వివరించింది. అలాగే సర్వార్థ చింతామణి అనే గ్రంథం ఈ అంశాన్నే 34 శ్లోకాలలో విస్తృతపరిచింది. నేటి కాలానికి జాతక పరిశీలనలో ఉద్యోగం దొరుకుతుందా లేదా, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ప్రభుత్వ ఉద్యోగమా లేక ప్రైవేటు పరమా, ఇలాంటి అంశాలతో అతి విస్తృతమైంది ఈ రాజ్యభావం, దశమ భావం. జాతకంలో రవి స్థానం, గురువు స్థానం, బుధ స్థానం, ఈ 3 స్థానాల ద్వారా మనం ఎటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతామో కూడా చెప్పవచ్చు. అలాగే ఈ భావాల ఆధిపత్యంతో పాటుగా కర్మజీవాధ్యాయాన్ని నిజంగా పరిశీలిస్తే అసలు ఉద్యోగం లేనటువంటి వారు లోకంలో లేరు. ప్రతి వ్యక్తికి ఒక పని ఉంటుంది. మీరంతా వింటున్నారు, నేను చెబుతున్నాను, సిద్ధం చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కర్మలే, పనులే. ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం, లౌకిక ప్రయోజనం, వ్యవహార ప్రయోజనం, కీర్తిదాయకం, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. కానీ ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి ఏదో ఒక పని ఉంటుంది. ఒక చిన్న చీమ తనకంటే రెట్టింపు బరువున్న పంచదార పలుకును మోసుకుని వెళుతుంది. కర్మజీవాధ్యాయంలో ఉదాహరణ. పని ఉంటుంది, ప్రయోజనాలు వాళ్ళ కర్మఫలాలను అనుసరించి ఎక్కువ తక్కువ ఉండవచ్చు. చేసే కర్మ నచ్చకపోతే వెంటనే వదిలిపెట్టాలి, నచ్చిన కర్మ చెయ్యాలి. ప్రయోజనం తక్కువగా ఉంది, నైపుణ్యాన్ని పెంచుకోవాలి. నైపుణ్యాలను పెంచుకోకుండా ఏదో ఒక పేరిట దైవాన్ని దూషిస్తూ కర్మ అనుకుంటూ, ఇది కాక కర్మ అనుకుంటూ కర్మను నిందించడం నేటి కాలంలో యువతరం చేస్తున్న దోషం, తప్పు. ఇష్టం ఉంటే పని చేద్దాం, ఆ పనిని నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా అధిక ప్రయోజనాలు సాధించేదిగా మార్చుకుందాం. లేదా పని వదిలి మనకు నచ్చిన పని చేద్దాం. ఏ పని మనకు వీలవుతుంది అన్న అంశం మట్టుకు జాతక చక్రంలో దశమ భావం రాజ్యభావం సూచిస్తుంది. ఈ దశమ భావానికి రవిగ్రహం 12వ ఇంట ఉంటే వేద లత్త ఏర్పడి ఏ పని చేసినా ఆ వ్యక్తికి ఆ పని పైన అయిష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఫలితంగా అనేక ఉద్యోగాలు మార్చడం, నిలకడలేకపోవడం, ఆ పని పట్ల అసంతృప్తి, మరో పని ఏదైనా చేద్దామా అన్న ఆసక్తి. ప్రతి అంశాన్ని, జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తెలియనంత మాత్రాన శాస్త్రాన్ని దూషించడం మట్టుకు నింద్యం అవుతుంది.